అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మోదీ గారికి అత్యంత సన్నిహితుడు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం గణనీయంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అటువంటి అస్సాంలో పక్కనున్న బంగ్లాదేశ్తో పాటుగా అక్రమ వలసదారుల వల్ల ఆ అస్సాంలోని పలు జిల్లాల్లో అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు దాదాపుగా 1978 నుంచి 85 వరకు కూడా మాకు ఆయుధాలు ఇవ్వండి, మేము వాళ్ళ నుంచి రక్షణ కావాలని చెప్పి ఆయా ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలే. ఫస్ట్ టైం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గారు అక్కడున్న పౌరులకి ఆయుధాలు లైసెన్స్ ఇచ్చే ఇదిని నిన్న ప్రయోగించారు. అంటే దాంట్లో బంగ్లాదేశీల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రోహింగ్యాల రూపంలో, తర్వాత అక్రమ వలసదారులుగా వచ్చి అస్సాం బోర్డర్లన్నీ కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది. నది అవతల బంగ్లాదేశ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలో పౌరులకు కూడా, ఎందుకంటే అమెరికాలో మనం చూస్తుంటాం అందరూ కూడా లైసెన్స్ ఫెస్టివల్స్ పట్టుకొని తిరుగుతుంటారు. కానీ అస్సాం రాష్ట్రంలో తరతరాల నుంచి, అంటే ఎప్పటి నుంచి 1970 నుంచి 85 వరకు వాళ్ళు ఉద్యమంలాగా వీళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మాకు ఆయుధాలు ఇవ్వమన్నారు. అంటే ప్రభుత్వం ఆయుధాలు కొనుక్కోవడానికి ఏమి డబ్బులు ఇవ్వరు, వాళ్ళే లైసెన్స్ ఇస్తారు, దాని ప్రకారం వాళ్ళే కొనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ ఈ బార్డర్లో ఉన్న అస్సాంకి తీవ్రమైన చాలా ఏంటంటే అస్సాం అనేది కష్టమైన చాలా సున్నితమైన అంశం. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. అస్సాం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా రోడ్ ఫెసిలిటీస్ కల్పించారు మోదీ గారి యొక్క ఇదితో. కాబట్టి హిమంత్ బిశ్వ శర్మకి ఒక ఎట్లయితే తెలంగాణలో బండి సంజయ్ గారికి ఎంత ఇమేజ్ ఉందో, అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో హిమంత్ బిశ్వ శర్మకి అంత ఇమేజ్ ఉంది. కాబట్టి ఈయన తీసుకున్న నిర్ణయం ఎక్కడైతే పౌరులకు ఇబ్బంది కలగకుండా ఈ అక్రమ వలసదారుల నుంచి, బంగ్లాదేశ్ ప్రజల నుంచి, ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు విపరీతంగా జరుగుతుంది లాస్ట్ 15 రోజుల నుంచి చూసుకుంటే. కాబట్టి ఆ ఇదిని ఎదుర్కోవటానికి హిమంత్ బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. దాంతోపాటు దుబ్రి, నాగావ్, మోగిరాన్ తదితర జిల్లాల్లో ప్రజలు అదే అస్సాంను ఆనుకొని ఉంటాయి బంగ్లాదేశ్కి సంబంధించి. అక్కడ ఆ జిల్లాలు, ఆ 4 జిల్లాల ప్రజలకి ఇమ్మీడియట్గా అధికారులకు పూర్తి రైట్స్ ఇచ్చారు. మీకు కావాల్సిన ఆయుధాలు తీసుకోండి అని చెప్పి. అంటే ఇక ఆయుధాలతో వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు, అంటే భద్రత పట్టమైన ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం గాలి పీల్చుకుంటా, ఈ దేశంలో జీవనోపాధి ఉంటా, ఈ దేశంలో తింటా, భారతదేశం మీద ప్రేమతో ఉండాలి. పక్కనున్న ఎక్కడో దేశాల నుంచి, అటువైపు పాకిస్తాన్ నుంచి, ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలో వచ్చి మన పౌరుల మీద దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా. కాబట్టి అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇది నిన్న తీసుకున్న అస్సాం ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.